Right. Inorganic chemistry, second semester, zero group elements. ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్, యూనిట్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 2. అది ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేసుకున్నాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో యూనిట్ నెంబర్ 1 inorganic chemistry, then chapter number 2 zero group elements. What are zero group elements? Zero group elements అంటే ఏంటి? జీరో గ్రూప్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో ఏ పొజిషన్లో ఉంటున్నాయి, వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకు జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అన్నారు చూద్దాం. This is the model diagram of periodic table, right? This is the model diagram of periodic table. Out of 18 groups in periodic table, total number of groups are 18. Out of 18 groups, the last group of the periodic table is 18th group of periodic table. 18th group elements are zero group elements are noble gases or inert gases. So 4 types of names: zero group elements, 18th group elements, or noble gases or inert gases. వీటికి అదర్ నేమ్స్ ఏమని చెప్పినాము? జీరో గ్రూప్ ఎలిమెంట్స్, 18th గ్రూప్ ఎలిమెంట్స్, నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఎందుకు వీటిని నోబుల్ గ్యాసెస్ అన్న, ఎందుకు వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అన్న? Inert means in the sense, inertness means inactiveness. Inactiveness means no active. That means chemically no active, chemically inactive. ఎందుకు జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కెమికల్లీ ఇన్యాక్టివ్? కెమికల్లీ ఇన్యాక్టివ్ ఉంటేనే వాటిని ఇనర్ట్నెస్ అంటున్నాం. నథింగ్ బట్ ఇనర్ట్ గ్యాసెస్ అంటున్నాం, నథింగ్ బట్ నోబుల్ గ్యాసెస్ అంటున్నాం. రీజన్ ఏంటి? ఈ ఎలిమెంట్స్ కెమికల్లీ ఇన్యాక్టివ్గా ఎందుకు ఉంటున్నాయి? నథింగ్ బట్ ఇనర్ట్నెస్గా ఎందుకు ఉంటున్నాయి? ఇన్యాక్టివ్ ఆర్ ఇనర్ట్నెస్ మీన్స్ వేరే ఎలిమెంట్ తోటి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం దానికి ఉండదు. అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా from the left side of the periodic table, last group of the periodic table is nothing but 18th group or zero group elements. 18th group or zero group elements are noble gases or inert gases. ఎందుకు వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటున్నాం? బికాస్ ఆఫ్ కెమికల్లీ ఇన్యాక్టివ్ ఎలిమెంట్స్. ఎందుకు కెమికల్లీ ఇన్యాక్టివ్ ఎలిమెంట్స్? బికాస్ ఆఫ్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దట్ మీన్స్ NS2 NP6 electronic configuration. The noble gases having stable electronic configuration, that means NS2 NP6 electronic configuration. So these elements, chemically inactive elements or inert elements. So simple definition of zero group elements or noble gases or inert gases, simple definition is these elements are chemically inactive elements because of stable electronic
configuration, that means NS2 NP6 electronic configuration. Stable electronic configuration means the valency electronic valency shell lo almost anni electrons fill up అవుతున్నాయి కాబట్టి ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏమమ్మని చెప్పినాం చూడండి, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఏ పొజిషన్లో ఉంటుందని చెప్తున్నాము, లాస్ట్ గ్రూప్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉందని ప్లేస్ చెప్పినాము అండ్ లాస్ట్ గ్రూప్ అని చెప్పాం. ఈ ఎలిమెంట్స్ని ఇనర్ట్ గ్యాసెస్ ఎందుకు అంటున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇనర్ట్ గ్యాసెస్ ఏమైనా కంపౌండ్స్ని ఫామ్ చేస్తున్నాయా, ఫామ్ చేస్తే ఎందుకు ఫామ్ చేస్తుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లాస్ట్ గ్రూప్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఇస్ నథింగ్ బట్ 18th group or 0 group element. Now, 0 group elements, nothing but inactive elements. Inactive elements means these elements are chemically inactive. Inactive means వేరే ఎలిమెంట్తో రియాక్ట్ అవ్వవు. మరి రియాక్ట్ అవ్వకుండా సమ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్నారు. చూడండి, xenon fluorides, xenon fluorides, xenon oxyfluorides and xenon oxides. Check చేసుకుందాం. xenon means it is a chemically inactive element of zero group element. Zero group element అంటున్నాం, chemically inactive element అంటున్నాం. బట్ ఈ కంపౌండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి? కంపౌండ్స్ ఫామ్ అవ్వాలంటే ఈ ఎలిమెంట్ వేరే ఎలిమెంట్ తోటి అదర్ ఎలిమెంట్ తో రియాక్ట్ అవ్వాలి. మనం కెమికల్లీ ఇనాక్టివ్ ఎలిమెంట్ అంటాం. మరి పాసిబిలిటీస్ ఏంటి, వీటికి ఉండే స్పెషల్ ఫీచర్స్ ఏంటి, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ తోని ఇక్కడున్న ఈ 3 టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ ఫామ్ చేస్తుంది? ఇది క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ వేరే ఏ ఎలిమెంట్ తోటి రియాక్ట్ అవుతున్నాయి, రియాక్ట్ అవ్వడానికి గల రీజన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటో ముందుగా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీస్ ఎలిమెంట్స్ హ్యావింగ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 by 1 ఎలిమెంట్స్ చెక్ చేద్దాం. ద జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్ నేమింగ్, ఎలిమెంట్ సింబల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Element symbol, electronic configuration. The element name is, first element name is helium. So symbol is He. The electronic configuration of helium 1s2, right? In case of neon, third one is argon, fourth one is krypton, fifth one is xenon, sixth one is radioactive element. Sorry. Sixth element is radon. The symbol of neon in E, symbol of argon Er, symbol of krypton Kr, symbol of xenon Xc, symbol of radon Rn. And all electronic configuration of neon 2s2 2p6. Electronic configuration of argon 3s2 3p6. Electronic configuration of krypton దీని రాస్తుంది 4s2 4p6. Electronic configuration of xenon
5s2 5p6. Electronic configuration of radon 6s2 6p6. ఇంతకంటే ముందు ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తున్నాం? ఫస్ట్ వన్ helium 1s2 complete. Now నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తున్నాం? 2s2 2p6 అని రాస్తాం. అంతకంటే ముందు ఈ ఎలక్ట్రానిక్ అంటే అంతకు ముందున్న జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ని మెన్షన్ చేస్తాం. ఏమని? ఆఫ్టర్ హీలియం 2s2 2p6 because of element number ఎంత ఉందండి? అటామిక్ నెంబర్ 10. సో 2 + 2 4 4 + 6 10. నెక్స్ట్ 3s2 3p6 అన్న దీనికంటే ముందున్న ఎలిమెంట్ ఏంటిది? నియాన్. నియాన్ 10 కంప్లీట్ 12 6 18. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీనికంటే ముందున్న ఎలిమెంట్ ఏంటిది? ఆర్గాన్. ఆర్గాన్ 3d 10. ఆర్గాన్ 18 28 + 2 30 36. నెక్స్ట్ దీనికంటే ముందున్న ఇక్కడ రాయాల్సింది దీనికంటే ముందున్న రాస్తాను. క్రిప్టాన్. క్రిప్టాన్ 36 కంప్లీట్. సో 4d 10 46 to 48 48 + 6 54. దీనికంటే ముందు ఉన్నది ఏంటిది? జీనాన్. జీనాన్ 5d 10. ఇక్కడ ఏమవుతున్నాయి? 54 + 64 4f14 5d 10. సో ఫైనల్ గా చెక్ చేసుకోండి. అటామిక్ నంబర్ చెక్ చేసుకోండి. హీలియం అటామిక్ నంబర్ 2. నియాన్ అటామిక్ నంబర్ చూడండి. హీలియం 2 అవుతుంది. 2 + 2 4 4 + 6 10. నెక్స్ట్ ఆర్గాన్ అటామిక్ నంబర్ 18. ఎట్లా అయిపోయింది చూడండి. 10 12 6 18. నెక్స్ట్ క్రిప్టాన్ 18 28 30 36. ఇక్కడ 54 ఇక్కడ 86. ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ లో ఇప్పుడే చెప్పుకుంటున్నాం. These elements having stable electronic configuration. So these elements are inactive elements. And stable electronic configuration means octet configuration. That means valence shell లో 8 electrons fill అయి ఉంటుంది. చూడండి valence shell లో 2 + 6 8 2 + 6 8 2 + 6 8 2 + 6 8. So the zero group element general electronic configuration is ns2 np6. అన్ని బుక్ లో ns2 np6 అని రాస్తున్నాం. కానీ దీన్ని ఎలా చెప్తున్నాం చూడండి. the general electronic configuration of zero group elements is ns2 np6 except helium. మెన్షన్ చేయాలి. వాట్ ఇస్ దట్? ఎక్సెప్ట్ హీలియం. హీలియం ఎక్సెప్టబుల్ బికాజ్ ఆఫ్ ఇక్కడ p ఆర్బిటాల్ అనేది ఉండదు కాబట్టి ఏమని రాస్తున్నాము? ఎక్సెప్ట్ హీలియం ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ ns2 np6 అని మెన్షన్. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకుంటున్నాము. టోటల్ ఎలిమెంట్స్ ఆర్ 6 ఎలిమెంట్స్. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 6. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon and radon. చెక్ చేద్దాం.
helium, neon, argon, krypton, xenon and radon. Out of 6 elements, radon, last element of the group, radon. Radon is a radioactive element. Radioactive element means nothing but man-made element. But remaining all the 5 elements are natural elements. So, E elements behavior ela untundi. So, in this group, in zero group element group, from helium to xenon, nothing but from top to bottom, atomic radius is from top to bottom, atomic radius increases. So check చేసుకుందాం. Atomic radius increases because number of shells are increased. లేకుంటే new shells are increased. New shells are added. Not ready. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కెమికల్లీ ఇన్యాక్టివ్గా ఉంటున్న వేరే ఎలిమెంట్తో రియాక్ట్ అవ్వవు అని చెప్తుంది. వేరే ఎలిమెంట్తో రియాక్ట్ అవ్వనప్పుడు xenon fluorides, xenon oxyfluorides, xenon oxides ఏ విధంగా ఫామ్ అయ్యాయి? ఐ మీన్ xenon oxyfluoride, xenon fluoride, xenon oxides ఈ 3 టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ ఎట్లా ఫామ్ అవుతుంది? బట్ రీజన్ ఏంటి? ఈ కంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయంటే మీనింగ్ ఏంటిది? xenon వేరే ఎలిమెంట్ తోటి రియాక్ట్ అవుతుందని. వేరే ఎలిమెంట్ తోటి రియాక్ట్ అవుతుంది, రీజన్ ఏంటి? మనం ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాము, ఈ ఎలిమెంట్స్ వేరే ఎలిమెంట్తో రియాక్ట్ అవ్వవు కాబట్టి వీటిని ఇన్యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. మరి ఇన్యాక్టివ్ ఎలిమెంట్స్ అయినప్పుడు కంపౌండ్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి? దానికి రీజన్ ఎంత వచ్చిందా? రీజన్ ఏంటి చూడండి. ఫ్రమ్ ది హీలియం టు xenon atomic radius increases, nothing but from top to bottom atomic radius increases because of new shells are added. Atomic radius increase అవుతున్నప్పుడు చూడండి nuclear charge also decrease. చూడండి nuclear charge means from the nucleus to valence shell distance increase. చూడండి న్యూక్లియస్ నుంచి వ్యాలెన్స్ షెల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఐ మీన్ అట్రాక్షన్ పవర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఏమని రాస్తున్నాం చూడండి, న్యూక్లియర్ చార్జ్ విల్ డిక్రీజ్. న్యూక్లియర్ చార్జ్ డిక్రీజ్ అవుతుంది. మీనింగ్ ఏంటి? ఈజీగా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు. చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈ ఎలిమెంట్ నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీగా, ఈ ఎలిమెంట్ నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. ద కంపేర్ విత్ హీలియం అండ్ xenon. హీలియం అటామిక్ రేడియస్ లో, బట్ ఇన్ కేస్ ఆఫ్ xenon అటామిక్ రేడియస్ ఇస్ లార్జ్. అటామిక్ రేడియస్ ఎక్కువ ఉన్నప్పుడు, బట్ అటామిక్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది ఈజీగా. చూడండి న్యూక్లియర్ ఛార్జ్ ఆన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పైన తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. ఈ కంప్లీట్ ఈ ప్రాపర్టీని ఏమంటున్నాము? అయోనైజేషన్ పొటెన్షియల్. వ్యాలెన్సీ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీయాలంటే చూడండి, వ్యాలెన్సీ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసినప్పుడు తీయడానికి మినిమం ఎనర్జీ అవసరం. ఆ మినిమం ఎనర్జీని ఏమన్నాము? అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాము. సో ఇప్పుడు ఏమని రాస్తున్నాం చూడండి, థర్డ్ ప్రాపర్టీ గోస్ టు అయోనైజేషన్ పొటెన్షియల్ విల్
అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్. అయనైజేషన్ పొటెన్షియల్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది చెక్ చేసుకోండి. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఈజీగా ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది. ఆ ఈజీగా ఎలక్ట్రాన్ని లాస్ అవడానికి మినిమం ఎనర్జీ అవసరం. ఆ మినిమం ఎనర్జీని మనము ఐపీ మీన్స్ అయనైజేషన్ పొటెన్షియల్. ఈ అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది, వాల్యూస్ ఏమవుతుంది, తగ్గుతున్నాయి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ తగ్గుతున్నాయి. రీజన్ ఏంటి, అటామిక్ రేడియస్ ఈజీగా అని హీలియంతో కంపేర్ చేసే జీనాన్ ఏమవుతుంది చూడండి, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ తక్కువ ఉండడం వలన, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ తక్కువ ఉండడం వలన ఈజీగా ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయి, చెక్ చేసుకోండి, జీనాన్ లాస్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్, జీనాన్ దగ్గర చార్జ్ ఎంత ఉంటుంది, ప్లస్ ఉందంటే మీనింగ్ ఏంటిది, ఇంకో ఎలిమెంట్ తోని రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అదేంటి సార్ ఇప్పటిదాకా కెమికల్లీ ఇనాక్టివ్ అన్నాం కదా, మరి జీనాన్ ఇంకొక ఎలిమెంట్తో ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, కంపేర్ విత్ హీలియం అండ్ నియాన్, xenon having high ionization potential values. High ionization potential values. So high ionization potential values ఉన్నందుకు xenon వేరే ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అవుతుంది. xenon వేరే ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అయితే ఏ టైప్ ఆఫ్ కంపౌండ్ ఏమని చెప్పుకున్నాము, వేరే ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అవ్వగా కానీ కంపౌండ్స్ ఎట్లా ఫామ్ అయినాయి, ఎలా కంపౌండ్స్ ఫామ్ అయినాయి అంటే జీనాన్ స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఏంటి అది, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి జీనాన్ అదర్ ఎలిమెంట్స్ తోటి రియాక్ట్. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే జీనాన్ వేరే ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అవుతుంది, ఓకే. వేరే ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అవుతుంది, ఓకే. వేరే ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అవ్వాలంటే ఉన్న జీనాన్ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, హై అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ హై అటామిక్ సైజ్. అండి హై అయనైజేషన్ పొటెన్షియల్, హై అటామిక్ సైజ్, లో అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి, అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది అని. ఈ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అండ్ అటామిక్ సైజ్ ఎక్కువ ఉన్నందుకు జీనాన్ ఏ టైప్ ఆఫ్ కంపౌండ్స్ ఫామ్ చేస్తుందంటే xenon chlorides, xenon oxychlorides, xenon oxides. Xenon ఈ 3 టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ తో రియాక్ట్ అవ్వాలి అంటే, ఈ 3 టైప్ ఆఫ్ కంపౌండ్స్ ఫామ్ చేయాలంటే xenon ఆక్సిజన్ అండ్ క్లోరిన్స్ తో మాత్రమే రియాక్ట్ అవుతుంది. నో మోర్ ఎనీ ఎలిమెంట్. xenon ఓన్లీ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ అండ్ క్లోరిన్. మరి ఈ టూ ఆటమ్స్ ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే చూడండి, ద హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్, ద హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ is oxygen and chlorine. So xenon low ionization potential having xenon will react with high electronegative atom like oxygen and fluorine. అంటే xenon ఓన్లీ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ తో మాత్రమే రియాక్ట్ అయ్యి 3 టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. నెంబర్ 1 xenon oxides, నెంబర్ 2 xenon fluorides, నెంబర్ 3 xenon oxyfluorides. xenon oxyfluorides మీనింగ్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, సింపుల్ క్వశ్చన్. ఇవన్నీ కూడా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని ఏంటన్నాము, ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అన్నాము, కెమికల్లీ ఇనాక్టివ్ అన్నాం కదా. ఈ కంపౌండ్స్ ఎలా ఫామ్ అయినాయంటే దానికి ఇంత స్టోరీ చెప్పుకున్నాం. రీజన్ ఏంటి అంటే, కంపేర్ విత్ హీలియం అండ్ నియాన్, xenon లో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటున్నాయి, హై అటామిక్ సైజ్ ఉంటున్నాయి. ఈ లో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అయ్యి 2 టైప్స్ ఆఫ్ ఆటమ్స్ తోటి రియాక్ట్ అవుతున్నాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి అంటే చూడండి, హై ఎలక్ట్రోనెగేటివ్. ఈ హై ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ లైక్ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్, I mean
xenon, ఈ టూ టైప్ ఆఫ్ ఆటమ్స్ తో రియాక్ట్ అయ్యి ఈ త్రీ టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ ఫామ్ చేస్తున్నారు. త్రీ టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ ఏంటి? xenon oxides, xenon fluorides and xenon oxyfluorides. సో ఫైనల్ గా మళ్ళీ ఒకసారి చూద్దాం. జీరో గ్రూప్ ఎలిమెంట్స్. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ మీన్స్ లాస్ట్ గ్రూప్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ or 18th group elements or noble gases or inert gases. Inert gases means these elements having stable electronic configuration. So they are chemically inactive elements. Inactive elements అన్నప్పుడు వేరే ఎలిమెంట్ తో రియాక్ట్ అవ్వవు, కానీ ఈ కంపౌండ్స్ ఎలా ఫామ్ అయినాయి చెక్ చేసుకుంటే top elements helium and neon compared with top elements xenon having low ionization potential values and high atomic size. ఈ టూ క్వాలిఫికేషన్స్ తోని xenon ఏం చేస్తుంది? హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ లైక్ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్స్ తో మాత్రమే రియాక్ట్ అయ్యి ఈ త్రీ టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. ది ఇంట్రడక్షన్ ఆఫ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ క్లాస్లో xenon oxides, xenon fluorides and xenon oxyfluorides ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం.